బండి సంజయ్కి టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలకి అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు ఆయన. నాడు ప్రజాయుద్ధ నౌక అని ఆలింగనం చేసుకున్నప్పుడు బండి సంజయ్కు భావాజాలం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. బీజేపీ భావాజాలం ఉన్న వారికే పద్మశ్రీ అవార్డులు ఇస్తామన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. మోదీకి రాజ్యాంగ సూత్రాల మీద అవగాహన ఉంటే బండి సంజయ్ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు చిరస్మరణీయమని అన్నారు. కరసేవకుల మీద కాల్పులు చేయించిన నేతలకు అవార్డులు ఇచ్చినప్పుడు భావాజాలం ఎటుపోయిందని ధ్వజమెత్తారు ఆయన. లెఫ్టిస్ట్ భావాజాలం ఉన్న వ్యక్తులు బీజేపీలో లేరా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు సిద్ధాంతాలకు భావాజాలానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారని ఫైర్ అయ్యారు. ఇక బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి ఎక్కువ, కార్పొరేటర్ పదవికి తక్కువ అని ఎద్దేవా చేశారు. త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని, తన ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఇటు సంజయ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని హాట్ కామెంట్ చేశారు మహేష్ కుమార్ గౌడ్.